రామ్ నారాయణ్ రామ్. ఈ యుగంలో మనకు అత్యవసరం అయినది ఆత్మచింతన చేయడం, మన అంతర్మనసు విని మన వివేకాన్ని పాటించడం. మన జీవితంలో ఏ పని చేసినా మన వివేకమే మనకు సరైన మార్గాన్ని చూపుతుంది. అందుకే ఎప్పుడూ మన వివేకాన్ని అనుసరించాలి, మన అంతర్మనసుని వినాలి. ఈ రోజుల్లో ప్రతి మనిషి ఆనందం కోసం, ప్రశాంతత కోసం తపించిపోతున్నాడు. దానిని పొందేందుకు ప్రతి తలుపు తడుతున్నాడు. కానీ మనం మరిచిపోతున్నది ఏమిటంటే, ఆ ఆనందం, ప్రశాంతత మనలోనే ఉన్నాయన్న విషయం. మనం కేవలం రామ్ నారాయణ్ రామ్ అనే నామంతో కలవాల్సిందే. అప్పుడు మీరు చూస్తారు జీవితం ఎలా సుఖమయంగా మారుతుందో. రామ్ నారాయణ్ రామ్ అనే నామంలో మొత్తం బ్రహ్మాండం నిండిపోయింది. ఈ నామం మన జీవితం మొత్తం మారుస్తుంది. మన మనస్సులో ఉన్న భయాలు తొలగిపోయి ఆనందం, ఐశ్వర్యం అనుభూతి వస్తుంది. ఆకాశం ప్రకృతిని సృష్టించింది. సృష్టి నుండి మనం అందరం పుట్టాం. ఈ అన్నీ పరస్పరం అనుసంధానమైనవి. ఇవి మనకు శక్తిని ఇస్తాయి. మన చైతన్యం మేల్కొంటుంది. మన వివేకం బలపడుతుంది. మనిషి ఏ పని చేసినా అది మంచిదా చెడ్డదా అనేది మన వివేకమే మనకు చెబుతుంది. మనలో ఉండే వివేకమే మన మనసు. అది అన్నింటినీ మనకు తెలియజేస్తుంది. మనం ఏదైనా తప్పు చేస్తే మన వివేకమే మనకు హెచ్చరిక ఇస్తుంది, ఇది తప్పుడు పని చేయకూడదు అని. ఈ భూమిపై మనిషికి వచ్చిన ప్రతిదీ అంతరిక్షం, ఆకాశం, ప్రకృతి నుండి వచ్చినవే. మనదిగా ఏమీ లేదు. భూమి మన తల్లి అయితే సూర్యుడు మన తండ్రి. ఆయన మనకు శక్తిని, శక్తివంతమైన జీవితాన్నివ్వడు. ప్రకృతి మనకు అన్నిటినీ ఇచ్చింది. కానీ ప్రకృతి మనతో ఏమైనా తిరిగి అడుగుతుందా? సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, గ్రహ నక్షత్రాలు మనకు ఇచ్చిన దానికేమైనా ప్రతిఫలంగా అడుగుతున్నాయా? లేదంటే మేమే మీకు అన్నీ ఇచ్చాము అని కీర్తించుకుంటున్నాయా? అలా అయితే మనుషులు ఎందుకు తమ సహాయాన్ని ఒకరిపై ఒప్పించి గొప్పగా చెప్పుకుంటారు? ఇది తప్పు. మనం ఈ స్వభావాన్ని మార్చుకోవాలి. రామ్ నారాయణ్ రామ్ అనేది ఒక పవిత్ర నామం. ఇది మీ జీవితం రక్షణ చేస్తుంది. మీ కలల్ని, ఆశల్ని నెరవేర్చుతుంది. మీరు మీ అంతరాత్మను కలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ నామంలో అంతటా విశ్వాన్ని తనలోనే ఆవహించిన శక్తి ఉంది. మీరు ఈ నామాన్ని జపించిన వెంటనే మీరు మీలోని నిజమైన రూపాన్ని దర్శించగలుగుతారు. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వారు రామ్ నారాయణ్ రామ్తో కలిసి తమ జీవితాలనే కాదు, సమాజంలో ఉన్నవారికి మేలు చేశారు. రామ్ నారాయణ్ రామ్తో కలిసినప్పుడు జీవితం ఒక కొత్త దృష్టికోణాన్ని పొందుతుంది. అదే దృష్టికోణం మనకు కొత్త శక్తిని ఇస్తుంది, మన జీవితాన్ని విజయవంతం చేస్తుంది. రామ్ నారాయణ్ రామ్ ఎల్లప్పుడూ మనకు ఒకే బోధన ఇస్తాడు. ఎల్లప్పుడూ మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. జీవితంలో ఎల్లప్పుడూ మంచి పనులు చేయండి. ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు ఇతరుల మేలు కోసం కృషి చేయండి. రామ్ నారాయణ్ రామ్ ద్వారా సమాజంలో వ్యాపించిన నెగటివ్ శక్తిని ఎప్పుడూ తొలగించడానికి ప్రయత్నించబడుతుంది. దీని వలన సమాజంలో ఉన్న చీకటి తొలగి జ్ఞానోదయమైన వెలుగు వ్యాపించగలదు. రామ్ నారాయణ్ రామ్తో అనుసంధానమైన ప్రజల జీవితం విజయవంతంగా మారుతోంది. వారు నిరంతరం విజయపథంలో ముందుకు సాగుతున్నారు.